జగన్కు కష్టాలు తప్పవా? వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ లావాదేవీల వ్యవహారం జగన్ మెడకు చుట్టుకోనుందా? లోక్సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీ ప్రస్తావించటం వెనుక అసలు మతలబు ఏంటి? సీబీఐ కాకుండా నేరుగా ఈడీ విచారణకు ఆదేశించాలని ఎందుకు డిమాండ్ చేశారు? దీనిపై బీజేపీ పెద్దల ఆలోచన ఎలా ఉంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. 2019-24 వైసీపీ హయాంలో లిక్కర్ అవకతవకలపై సిఐడి విచారణ చేస్తోంది. దర్యాప్తు ఈ కేసు 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. అప్పట్లో కీలకంగా పనిచేసిన వారిని సిఐడి విచారించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు. కాకపోతే సోమవారం లోక్సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీ ఈ విషయాన్ని ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. దీనిపై సీబీఐ కాకుండా నేరుగా ఈడీ దర్యాప్తు చేయాలని సభ సాక్షిగా ప్రస్తావించటంతో అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ ఏపీలో మొదలైపోయింది. వైసీపీ హయాంలో ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మాజీ సీఎం జగన్ తన బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కు 2,000 కోట్లు తరలించారని ఆరోపణలు చేశారు. ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా మళ్లించారని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో లిక్కర్ పేరిట దాదాపు 26 కొత్త కంపెనీలు లాభపడ్డాయని వివరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీది చాలా పెద్దదని ప్రస్తావించారు. బాహుబలి, RRR, పుష్ప సినిమాల కలెక్షన్ల కన్నా లిక్కర్ కుంభకోణం పెద్దదని పేర్కొన్నారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి నాసిరకంగా ఉన్న బ్రాండ్లను ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఈ లిక్కర్ స్కామ్ వల్లే ఓ ఎంపీ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు కుంభకోణంలో 4,000 కోట్ల అక్రమాలు జరిగాయన్నది టీడీపీ సభలో వెల్లడించింది. బినామీల ద్వారా మరో 4,000 కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తు చేశారు. వీటన్నింటిపైన ఈడీ చేత దర్యాప్తు చేయించాలన్నది ప్రధాన డిమాండ్. లిక్కర్ వ్యవహారంలో ఆనాటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి 1,000 కోట్ల రూపాయలు గండి కొట్టారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. రీసెంట్గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇందులో పాత్రధారి, సూత్రధారి అని బాంబు పేల్చారు. ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ లోక్సభలో ప్రస్తావించటం కూడా ఇదే బలమైన కారణమని అంటున్నారు. ఈ వ్యవహారంలో రేపో మాపో కీలక పరిణామం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం స్టేట్మెంట్ చేయకుండా నేరుగా లోక్సభలో ప్రస్తావించటం వెనుక అటువైపు నుంచి స్కెచ్ వేసినట్టు చర్చించుకుంటున్నారు. మొత్తానికి లిక్కర్ వ్యవహారంపై కొద్ది రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని అంటున్నారు కొందరు టీడీపీ నేతలు.